ఏదైనా టెక్స్ట్ను అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి printf ఫంక్షన్ని యూజ్ చేస్తారు. printf సింటాక్స్ను ఎలా రాస్తారో చూద్దాం. printf బ్రాకెట్స్ ఓపెన్ డబుల్ కోట్స్ మధ్యలో టెక్స్ట్ కామా వేరియబుల్స్ లిస్ట్ బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్. ఇది డిస్క్రిప్షన్ టెక్స్ట్ కాబట్టి ఇలా రాస్తున్నాను. ఒకవేళ ఇలా రాసి కంపైల్ చేస్తే మీకు ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ లేకుండా సరైన స్టేట్మెంట్స్ రాయకపోతే ఎర్రర్స్ వస్తాయి. మనకు ప్రోగ్రాంలో ఏదైనా టెక్స్ట్ డిస్ప్లే అవుతూ కంపైల్ కాకుండా ఉండాలి అంటే వీటిని కామెంట్స్లో ఇస్తారు. కామెంట్స్ కోసం /*/*/ మధ్యలో ఏ టెక్స్ట్ని ఇచ్చినా కూడా ఆ టెక్స్ట్ ప్రోగ్రాంలో డిస్ప్లే అవుతుందే తప్ప ఎగ్జిక్యూట్ కాదు, కామెంటెడ్ టెక్స్ట్గా ఉంటుంది. ఈ కామెంట్స్లో ఎన్ని లైన్స్తోనైనా కూడా టెక్స్ట్ని ఇవ్వచ్చు, ఏదైనా కోడింగ్ను కూడా కామెంట్ చేసుకోవచ్చు. printf సింటాక్స్ను ప్రోగ్రాంలో ఎలా రాస్తారో చూద్దాం. ఇది జనరల్గా రాసే పద్ధతిలోనే #include యాంగిల్ బ్రాకెట్స్ stdio.h #include యాంగిల్ బ్రాకెట్స్ conio.h void main బ్రాకెట్స్ ఓపెన్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్ తర్వాత printf ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ దిస్ ఈజ్ a C లాంగ్వేజ్ డబుల్ కోట్స్ బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్. సో ఇలా printf స్టేట్మెంట్ని రాస్తారు. తర్వాత get ch అవుట్పుట్ స్క్రీన్ను హోల్డ్ చేసి ఉంచుతుంది. కంపైల్ చేస్తే ఎర్రర్స్ ఏమీ లేవు. ప్రోగ్రామ్ను రన్ చేస్తే అవుట్పుట్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఏదైనా కీ ప్రెస్ చేయగానే మళ్ళీ ప్రోగ్రామ్ విండోలోకి వచ్చేస్తుంది. అవుట్పుట్ స్క్రీన్ క్లియర్ కావాలంటే clr/ser అనే ఫంక్షన్ను యూజ్ చేయాలి. టెక్స్ట్లో వేరియబుల్ వాల్యూస్ని ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ int డెవలప్డ్ dev వేరియబుల్ ఈక్వల్ టు 1972 సెమీకోలన్. printfలో ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్ %d వేరియబుల్ dev. ఒకవేళ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఇవ్వకుండా వాల్యూ ఇస్తే ఎర్రర్ వస్తుంది. కాబట్టి తప్పకుండా ఫార్మాట్ స్పెసిఫైయర్ని యూజ్ చేయాలి. ఏ డాటా టైప్కి ఆ ఫార్మాట్ స్పెసిఫైయర్ని యూజ్ చేయాలి. ఇప్పుడు రన్ చేస్తే టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. ఆ వాల్యూని కూడా డిస్ప్లే చేస్తుంది. డెవలప్డ్ అనే టెక్స్ట్ను నెక్స్ట్ లైన్లో డిస్ప్లే చేయడానికి టెక్స్ట్లో న్యూ లైన్ను క్రియేట్ చేయడానికి /n అనే ఎస్కేప్ సీక్వెన్స్ను యూజ్ చేస్తారు. /n రన్ చేస్తే /n దగ్గర నుండి నెక్స్ట్ లైన్ డిస్ప్లే అవుతుంది. ఇలా ఎన్ని లైన్లు కావాలనుకుంటే అన్ని /nలు యూజ్ చేయవచ్చు. ఒకవేళ మధ్యలో ట్యాబ్ స్పేస్ కావాలి అనుకుంటే /t ఎస్కేప్ సీక్వెన్స్ను యూజ్ చేయాలి. అప్పుడు టెక్స్ట్లో మీకు ట్యాబ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. printfలో డిఫరెంట్ వేరియబుల్ టైప్స్ని ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. ఫ్లోట్ f ఈక్వల్ టు 199.99 సెమీకోలన్ char స్పేస్ ch ఈక్వల్ టు సింగిల్ కోట్ a సింగిల్ కోట్ కామా c ఈక్వల్ టు 65 క్యాపిటల్ A యొక్క ASCII వాల్యూ. ఫ్లోట్ ఫార్మాట్ స్పెసిఫైయర్ %f. ఫ్లోట్ వాల్యూ ఈజ్ %f comma f. Character format specifier %c. Character is %c comma ch. ఒకే టెక్స్ట్లో నంబర్ ఆఫ్ వేరియబుల్స్ని కూడా ఇవ్వచ్చు. ASCII వాల్యూ ఈజ్ %c ch తర్వాత కామా c. అన్నీ కూడా ఒకే లైన్లో డిస్ప్లే అయ్యాయి. వీటిని సెపరేట్ లైన్లో డిస్ప్లే చేయడానికి టెక్స్ట్లో ముందు /nని యూజ్ చేయాలి. టెక్స్ట్ లైన్ బై లైన్ డిస్ప్లే అవుతుంది. టెక్స్ట్లో డిఫరెంట్ వేరియబుల్ వాల్యూస్ని కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. క్యారెక్టర్ ఈజ్ %c కామా c. ఇప్పుడు రన్ చేస్తే డిఫరెంట్ వాల్యూస్ కూడా ఒకే స్టేట్మెంట్లో కనిపిస్తాయి. printf స్టేట్మెంట్లో వేరియబుల్స్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ కామాతో ఇవ్వాలి. ఎన్ని వేరియబుల్స్ ఇస్తారో వాటి ఫార్మాట్ స్పెసిఫైయర్ను డబుల్ కోట్స్లో ఇస్తూ కామాతో ఆ వేరియబుల్స్ను ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మీకు ఆ వేరియబుల్స్ డిస్ప్లే అవుతాయి.